నమస్తే. అశోక అకాడమీ చైర్మన్ చాలా రోజులుగా నిరుద్యోగుల కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అయినటువంటి అశోక్ సార్ని ఈరోజు ఉదయమే టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఒక పక్కన రెక్కి నిర్వహించి అశోక్ సార్ బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఆయనను తీసుకువెళ్ళి కనీసం వాళ్ళ ఇంట్లో కనీసం మరి ఎవరు తీసుకువెళ్తారన్నటువంటి అది కూడా వాళ్ళకు తెలియదు. ఆ సమాచారం కూడా ఇవ్వకుండానే అశోక్ సార్ని గేట్ నుంచి మరి టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు తీసుకువెళ్ళడం జరిగింది. పొద్దున 11 గంటలకు తీసుకువెళ్తే 4:30 ఆ టైంలో ఆయనను వదిలిపెట్టడం జరిగింది. అంటే ముఖ్యంగా ఆయన చేసినటువంటి తప్పేంటిదంటే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగులకి, అలాగే మరో పక్కన ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎన్నిసార్లు అడిగినా కానీ కనీసం వాటి గురించి ప్రస్తావించకపోగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూకి వచ్చిన తర్వాత కనీసం వీటి అంశాన్ని కూడా లేవనెత్తకపోవడం, దాని పట్ల ఆయన కొంత అగ్రెసివ్గా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ప్రధానంగా 2 అంశాలు. నిన్న ఒక చర్చా వేదికలో ఆయన మాట్లాడినటువంటి మాటల తీరు పట్టి, మరో పక్కన ఆయన 1వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని చెప్పేసి రాత్రి ప్రకటించడం, ఒక పక్కన బెదిరించేటువంటి ప్రయత్నం నేపథ్యంలో అశోక్ సార్ని అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో ఆయన అప్పగించినట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళ భార్య సైతం కూడా ఆవేదన వ్యక్తం చేసింది, ఆందోళన వ్యక్తం చేసింది. అసలు ఎవరు తీసుకపోయిళ్ళు, ఎందుకు తీసుకపోయిళ్ళు అనేటువంటిది కాసేపటి వరకు కూడా తనకు తెలియదు. అసలు వాళ్ళు దొంగలా, పోలీసులా, అసలు ఏ పోలీసులు తీసుకుపోయిళ్ళు, ఎందుకు తీసుకుపోయిళ్ళు అన్నటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా సో ఈ విధమైనటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలంటూ వాళ్ళ భార్య సైతం కూడా మీడియాకి ఆవేదన వెలగక్కడం జరిగింది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటూ అశోక్ సార్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ కానీ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సర కాలంలో ఇస్తారని చెప్పి పచ్చిమోసం చేసి 1,00,000 ఉద్యోగాలు కూడా ఇప్పటివరకు ఇవ్వకుండా 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వం చర్చలకు రాని దమ్ముండే ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలను తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇలా ఓయూకు పోకుండా ఇక్కడికి రాండి అని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా అదే సంబంధించినటువంటి అంశాన్ని అడుగుతా ఉన్నారు. దాంట్లో అశోక్ సార్ కొంత ముందడుగు వేసి నేను నిరాహార దీక్ష చేస్తాను, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆయనను కాసేపటి క్రితమే టాస్క్ ఫోర్స్ పోలీసులు సైతం కూడా ఆయన విడుదల చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆయనతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎవరు, ఎందుకోసం ఆయన తీసుకువెళ్లాల్సి వచ్చింది, ఇప్పటి వరకు పోలీసుల అదుపులో ఉన్నాడా, లేకపోతే టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీసులు ఎక్కడికి తీసుకువెళ్ళినటువంటి అంశాలను సైతం కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి వస్తూ ఉంటే చాలామంది నిరుద్యోగులను కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం జరిగింది. మరి ఇంత భయం ఎందుకు అర్థం కాదు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అశోక్ సార్ లైన్లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఉదయం నుంచి కూడా మీ మిస్సెస్ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. సో ఎవరు తీసుకువెళ్ళిలో అర్థం కావట్లేదు, ఎక్కడికి తీసుకువెళ్ళిలో అర్థం కావట్లేదు, అసలు గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్పేసి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. తీరా చూసుకున్నట్లయితే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. సో ఎందుకు సార్ మిమ్మల్ని ఎందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఎక్కడికి తీసుకువెళ్ళి ఇప్పటి వరకు ఎక్కడున్నారు సార్ మీరు? పొద్దుగాల 11 గంటలకి నేను క్లాస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను సార్. క్లాస్ కోసం బయలుదేరగానే టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఒక సిఐ, ఒక ఎస్ఐ, 5-6 కానిస్టేబుల్, 2 జీపులు వచ్చి నన్ను బలవంతంగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయిన తర్వాత అసలు ఎందుకు తీసుకుపోతున్నారు ఏంటంటే మా పై ఆఫీసర్ డీసీపీ గారు తీసుకురమ్మన్నారు అని చెప్పి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత నన్ను హెచ్చరించే ప్రయత్నం చేశారు. మీరు ఉద్యమాలు మానుకోవాలా, ఉద్యమాలు చేయడానికి వీల్లేదన్నట్టుగా నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు. ఎవరు సార్ మిమ్మల్ని బెదిరించింది? ఎవరు సార్? అక్కడ ఉన్నటువంటి పోలీసులు బెదిరించారు నన్ను. మీరు ఉద్యమాలు మానుకోకపోతే మీ పైన ఇంకా క్రిమినల్ యాక్షన్ గట్టిగా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి గట్టిగా బెదిరించారు నన్ను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున చాలా రోజుల సంది కొట్లాడుతా ఉన్నాను, అన్ని ఉద్యమాలకు ఈయన నిలబడుతున్నటువంటి కాన్సెప్ట్ నాకు తెలిసి పై స్థాయిలో నా మీద ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఓకే, అంటే ముఖ్యమంత్రి గారు కుట్ర చేస్తా ఉన్నారు అంటారా? అదే పై స్థాయిలోనే పైన కుట్ర జరుగుతా ఉంది. ఎందుకంటే 2 రోజులకు ఒకసారి ఇంటికి పోలీసులు వస్తా ఉన్నారు, ఏ ప్రోగ్రామ్ నన్ను పట్టుకొని పోతా ఉన్నారు. ఇవాళ నిన్న సీఎం ముఖ్యమంత్రి మీటింగ్ అయిపోయింది, అయిపోయిన తెల్లారు వచ్చి మళ్ళీ ఎత్తుకపోవడం ఏంటో నాకు అర్థం కాల. ఆ రోజు అంటే అరెస్ట్ చేసిందంటే అది వేరు, ఆయన వచ్చే రోజు.
సో ముందస్తుగా మేము అదుపులోకి తీసుకున్నారంటే అది వేరు. చేయడానికి 15 మంది పోలీసులు వచ్చారు. వీళ్ళు బలవంతంగా ఎత్తుకుపోయి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. డైరెక్ట్ ఓయి దగ్గర పోదామని చూశాను. కానీ మళ్ళీ ఆడపోయినా కూడా బలవంతంగా ఈడ్చుకోపోతారు, మళ్ళీ డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఓయి దగ్గర పోయి కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశా కానీ అక్కడ పోలీసు బందోబస్తు చేసి లోపలికి వెళ్లే పరిస్థితి కనబడతలే అని చెప్పేసి మళ్ళా రిటర్న్ రావడం జరిగింది. అసలు నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి వచ్చిన తీరు చూస్తే అసలు ఆయన ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఉన్నాడా లేడా? మరి ఎందుకు విద్యార్థులు అంటే అంత భయపడుతుండే నాకు అర్థం కాల. నాకు తెలిసి 100 ఏండ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో నాకు తెలిసి నిజాం కాలంలో కావచ్చు, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, టిఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఇన్నేళ్ల కాలంలో ఎన్సిసి గేటు కానించి ఠాగూర్ ఆడిటోరియం వరకు రోడ్డుకి ఇటువైపు అటువైపు అశోకుడు ఇటువైపు అటువైపు చెట్లు నాటించారు అన్నట్టుగా అటువైపు ఇనుప కంచెలు పెట్టుకొని ఠాగూర్ ఆడిటోరియం దగ్గర దాకా ఇనుప కంచెలు పెట్టుకొని వచ్చిపోవడం ఆయన గొప్ప విషయం అనుకుంటా ఉన్నా. నేను ఓయికి వచ్చాను అన్నటువంటి సందర్భంలో గొప్పగా ఫీల్ అవుతున్నాడు. ఆయన వచ్చింది ఆయన పోలీసుల యొక్క 1000 మంది పోలీసులను పెట్టుకొని బందోబస్తు పెట్టుకొని ఇనుప కంచెల మధ్య వచ్చిపోయినటువంటి ముఖ్యమంత్రి ఆయనని అంటే 20 నెలల కాలంలోనే ఒక 20 months అవుతుంది. 20 నెలల కాలంలోనే ఎందుకు అంత నీ పైన వ్యతిరేకత వచ్చే స్థాయి వచ్చిందో ఆయన అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు పట్టింది వాళ్ళకు వ్యతిరేకత రావడానికి. మీకు 20 నెలల కాలంలో నిరుద్యోగులతో ఎందుకు కొట్లాట వస్తుంది? అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి వ్యతిరేకత లేదు, మీలాంటి వాళ్ళే వాళ్ళని రెచ్చగొడుతున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. అవును, మాలాంటి వాళ్ళతో అంతగానం భయపడతావా? నువ్వు ఉగ్రవాది కాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఉన్నటువంటి భద్రత కంటే ఎక్కువ ఉంది నీకు. నాకు తెలిసి దేశ ప్రధాని ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినా కూడా అంత ఇనుప కంచెలు అయితే పెట్టరు. గతంలో ఉద్యమం జరిగినప్పుడు గేట్ అవతల మధ్యలో ఇనుప కంచెలు పెట్టి కొట్లాడుకోరు విద్యార్థులు పోలీసులు. కానీ విద్యార్థులను భయప్రాంతులు చేసే విధంగా అర్ధరాత్రి పూట 15 మంది పోలీసులు 20 మంది పోలీసులు ఇంటి చుట్టూ పెట్టి బెదిరించే ప్రయత్నం చేయడము, ఓయూకొచ్చి రాజకీయ ప్రసంగం చేసిపోవడము. ఒక హామీ ఇచ్చిండు ఆయన, నేను మళ్ళీ వస్తా, మళ్ళీ ఎందుక ఇప్పుడే 100 కోట్లు ప్రకటించవచ్చుగా అదే వేదిక మీద. 1000 కోట్లు ఇచ్చే బదులు ఇప్పుడే 100 కోట్లు ఇస్తున్నాం. రేపే ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ల నియామకాలు మొత్తము 15 రోజులలో నోటిఫికేషన్ ఇస్తున్నాం, మొదలు పెడుతున్నాం. ఎందుకు హామీ లేకపోయినావు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరం దాటింది కదా, ఏమైనా నీ హామీలు? నువ్వు ఉద్యోగాలకు సంబంధించి ఒక్క ఉద్యోగం ఇయ్యనోడివి రేపు 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తుంటే ఎట్లా నమ్మాలి నిన్ను? నువ్వు ఫస్ట్ ఇవాళ వచ్చినవాడివిగా నీ ఓయికి వచ్చినందుకు ఖాళీగా పోతలేను, 100 కోట్ల రూపాయలు ఇస్తున్నా, ఫలానా అభివృద్ధి చేయండి, ఫలానా ప్రోగ్రామ్ చేయండి, 100 కోట్లు ప్రకటించుకోవాలి కదా ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చేసి. 100 రూపాయలు ఇవ్వకుండా ఉట్టుట్టి మాట ముచ్చట్లు చెప్పి ఆయన ఒట్టిగా వెళ్ళిపోయిన సందర్భం. అనొచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు అనొచ్చు, ఓయికి వచ్చిన మునగాడు మా ముఖ్యమంత్రి అనొచ్చు. నువ్వు మునగాడివి కాదు, నువ్వు భద్రత పెట్టుకొని భయపడుతూ వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నన్ను భయపెట్టాలని కూడా ఇలా ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఇంటికి పంపిస్తున్నారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు వస్తారు, చైతన్యపూరి పోలీసు వాళ్ళు వస్తారు, సెంట్రల్ జోన్ వాళ్ళు వస్తారు, సౌత్ జోన్ వాళ్ళు వస్తారు. ఏ పోలీసులు వస్తారు కూడా అర్థం కాదు. వచ్చినాక మీరు పోలీసులు అని చెప్పారు, సివిల్ డ్రెస్ లో వస్తారు, ఎత్తుకొని పోతారు, కార్లలో బలవంతం తీసుకొని పోతారు. ఏంటి రాష్ట్రంలో అరాచకము? అసలు ఇది మీరు ప్రజాపాలన ఎట్లా చెప్పుకుంటారు? అసలు మీకు సిగ్గు అనిపిస్తుందా మీ ప్రజాపాలన చెప్పుకోవడం కోసం? ప్రజాపాలనలో ఇనుప కంచెల మధ్య ముఖ్యమంత్రి వచ్చిపోయాడు. ఆయన ముఖ్యమంత్రి అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రే కాదా? ఫస్ట్ అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అశోక్ సార్ విమర్శిస్తున్నా, ఇంకో విమర్శ. 20 నెలల కాలంలో అంత భయభ్రాంతులు నువ్వు ఎందుకు అవుతున్నావు అంటే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇచ్చిన ఉద్యోగాలకు 5000 ఉద్యోగాలు కలిపిన డిఎస్సి, ఫార్మా ఉద్యోగాలు 6000 ఉద్యోగాలు ఇచ్చినావు, దానికి సంబంధించిన నియామక పత్రాలు ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. దానికి నిరసనగానే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్షని మేము మొదలు పెడుతున్న నిరుద్యోగులమంతా. అంటే ఒక మాట సార్, అంటే మిమ్మల్ని ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని మీరు నిన్న చెప్పడం జరిగింది. సో మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయొద్దు అని చెప్పేసి బెదిరించినా, లేకపోతే ఒక చర్చ నడుస్తా ఉన్నది. మీరు నిన్న ఒక టీవీ చర్చలో పాల్గొంటూ కొంత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసింది కాబట్టి అశోక్ సార్ని అదుపులోకి తీసుకున్నారన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఎందుకోసం వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పారు? ఎందుకోసం అని చెప్పేసి మీరు అడిగినప్పుడు ఈ 2 విషయాలు ఏం చెప్పిన, అసలు మిమ్మల్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్నటువంటి ప్రశ్నకి ఏం సమాధానం చెప్పారు? అదే మీరు ఊకే మాట్లాడుతూ ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు, ప్రభుత్వం మీ పైన తీవ్రమైన సీరియస్ గా ఉంది, జాగ్రత్తగా ఉండండి, ముందు ఇంకిత ఏమైనా చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇండైరెక్ట్ గా నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు.
ఇప్పుడు ఉందా సార్ మరి ఏమన్నా ఇప్పుడు మీరు ఇప్పటికే పోలీస్ స్టేషన్ బెయిల్ వాళ్ళు బెదిరించింది అంటా ఉన్నారు. ఆమరణ నిరాహార దీక్ష ఉన్నట్టుగా ఇప్పుడు లేకపోతే విరమించుకున్నట్టు? లేదు వాళ్ళ పోలీసులకు భయపడి ఉద్యమాలు చేస్తామా? తెలంగాణ రాష్ట్రంలో 1952లో ముల్కీ ఉద్యమం జరిగింది, 69లో తెలంగాణ ఉద్యమం జరిగింది, 2001 నుంచి ఉద్యమాలు జరిగిన విద్యార్థి ఉద్యమాలు చేశారు. బెదిరింపులకు భయపడే వ్యక్తి అశోక్ సార్ కాదు. కాబట్టి నా ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉంటది. రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్ష పెడుతున్నాము. ఎక్కడ చేస్తా ఉన్నారు సార్? ఎంత మందితో చేస్తా ఉన్నారు? మీ పట్ల అంటే మీతో ఇంకెవరైనా పాల్గొంటారా? చెప్తాం ఈ 2 days లో ప్లేస్ చెప్తాం. ఎందుకంటే ప్లేస్ ముందే చెప్పేస్తే దాన్ని పోలీసులు ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తుంది. గతంలో కూడా నేను పైన టెంట్ వేసాను, ఆ టెంట్ మొత్తం కూలగొట్టి నానా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. ఇందిరా పార్క్ కాడ పర్మిషన్ ఇచ్చే పరిస్థితి కూడా ఇవాళ పోలీసులు అనేది కనబడతలేదు. రేపు 30వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మరోవైపు గణేష్ ప్రోగ్రాం నిర్వహిస్తా ఉన్నారు. మా వైపే మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఏమో ఎన్నికలు పోయే పరిస్థితి కనబడతా ఉంది. బట్ ఎన్నికల కంటే ముందే మా ఖచ్చితంగా 2-3 నోటిఫికేషన్లన్నీ ఇచ్చిపోవాల్సిందే. ఇవ్వకుండా ఎన్నికలు పోతే కుదరదు. కాబట్టి ఆమరణ నిరాహార దీక్ష మీరు నోటిఫికేషన్లు ఇచ్చే వరకు కొనసాగుతుంది. నిరుద్యోగులకు ఎన్ని రోజులైన దీక్ష కొనసాగుతుంది. నిరుద్యోగులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు కూడా పాల్గొంటారు. వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారు సార్ నిరుద్యోగులకు ఈ అరెస్ట్ పట్ల ఇంకేమన్నా, లేకపోతే మీ సంబంధించినటువంటి నిరాహార దీక్షకు సంబంధించిన విషయంలో ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? ఒకటే మెసేజ్, నిరుద్యోగులారా భయపడకండి. మనది భయపడే సమాజం కాదు. భయపడుతూ పారిపోతే మనకి ఏ రోజు కూడా వీళ్ళు ఇంకా 2 ఏళ్ళైనా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి తాడో పేడో ఈ గవర్నమెంట్ ని తేల్చుకునే ఒక ప్రయత్నం చేద్దాము. భయపడకుండా ఉద్యమానికి బలంగా నిలబడే ప్రయత్నం చేయండి. మన ఉద్యోగాలు మనమే సాధించుకోవాలా. ఏరి కోరి కాంగ్రెస్ గవర్నమెంట్ ని తెచ్చుకుంటే మనని నిండా ముంచే ఒక ప్రయత్నం జరిగితే ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా. కాబట్టి మీరు నిరాశ నిస్పృహలకు పోకుండా ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడి ఉద్యోగాలు సాధించుకుందాం. కాబట్టి రేపు జరగబోయే ఆమరణ నిరాహార దీక్షకు విద్యార్థులంతా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం కావాలని చెప్పేసి వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, సూచిస్తా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అశోక్ సార్ మాట్లాడుతూ ఉన్నటువంటిది ఆయన కాసేపటి క్రితమే పోలీసుల అదుపుల నుంచి బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా 2 అంశాలని ఆయన ఇటీవల తరచుగా ఆయన సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ వేదికగా కొంత చైతన్యం చేసేటువంటి ప్రయత్నంతో పాటు మరొక పక్కన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను, ముఖ్యంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటూ ఆయన తరచుగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం పైన ఒక రకమైనటువంటి ఆయన యొక్క ఒత్తిడితోటి కొంత రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక భావనతోటే అది పై లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళతోటే ఆ ప్రెషర్తో నన్ను అరెస్ట్ చేయించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. నా పైన ఏ సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తినా, మరో పక్కన ఏ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పర్యటన ఉన్నప్పటికీ కూడా నన్ను అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేసి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నటువంటి ఆవేదనను కూడా వ్యక్తం చేస్తాను. వాళ్ళు చెప్పినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలు ఇచ్చినట్టయిన తర్వాత మేము ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరం ఏముంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా తన యొక్క ప్రయత్నాన్ని ఖచ్చితంగా నేను విరమింపజేసుకుని నిరుద్యోగుల పట్ల ఖచ్చితంగా నేను మాట్లాడతాను, గొంతెత్తి నిలదీస్తాను. మరో పక్కన ప్రభుత్వాన్ని ఈ విధంగానే ప్రశ్నిస్తూ 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి సంవత్సర కాలంలో మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క బండారాన్ని బయటపెట్టేందుకు ఖచ్చితంగా నేను ముందుంటానన్నటువంటి అభిప్రాయాన్ని అశోక్ సార్ అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూద్దాం మరి ఆయన ముఖ్యమంత్రి గారు ఓయూలో ఇంకా 2.5 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలని చెప్పిండు. అంటే 2.5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు. ఆయన చెప్పిన మేనిఫెస్టో పెట్టిందేమో కేవలం సంవత్సర కాలంలోనే 2 లక్షలు అనేది. సో ఇప్పటికీ నిరుద్యోగులు ఆ వ్యాఖ్యల పట్ల ఇప్పటికే వాళ్ళు కొంత కోపంతో ఉంటూ ఉన్నారు. మరి ఈ మధ్యలో ఎలక్షన్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ రాకముందుకే 2-3 నోటిఫికేషన్లు విడుదల చేయాలి అని చెప్పేసి ఒక పక్కన ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ పోలీసు శాఖలో ఉన్నటువంటి ఆ పోస్టులతో పాటు జీపీ పోస్టులు ఇంకా మరి కొన్ని దాదాపుగా ఇంకొక 40-50 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆయన ఒక మెసేజ్ అయితే ఇస్తా ఉన్నారు. చూద్దాం మరి ఏం జరగబోతా ఉంది.